మాసానాం మార్గశిరోహం అన్నాడు భగవానుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అంటే స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు, మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే. అంటే అటువంటి అంత పవిత్రమైన మాసము ఈ మార్గశిర మాసము. ఈ మాసంలోనే భగవద్గీతను బోధించడం జరిగింది. కాబట్టి మనము గీతా జయంతిని కూడా జరుపుకుంటాము. మరి అటువంటి పవిత్రమైన మాసంలో మనం భగవద్గీత పారాయణం చేసినట్టయితే మోక్షం పొందుతారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ మాసాన్ని మోక్ష మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి అందున దేవతల కాలమానం ప్రకారము ఈ మార్గశిర మాసం అన్నది బ్రాహ్మీ ముహూర్త కాలము అని చెప్తారు. అందుచేత ఇది చాలా పవిత్రమైంది. ఈ మాసంలో విష్ణు ఆరాధన, విష్ణు నామ జపము, విష్ణు సహస్రనామ పారాయణము చేసినట్టయితే మనకు ఇహంలో భోగభాగ్యాలు కలుగుతాయి, పరంలో మోక్షం పొందుతారు అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరం చేద్దాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ.